మావోయిస్టుల ఎన్కౌంటర్ అరెస్టులతో ఏపీలో హై అలర్ట్ కొనసాగుతోంది. ఇటు ఏపీ సచివాలయం, అసెంబ్లీ దగ్గర భద్రతను కట్టుదిట్టం చేశారు. సచివాలయానికి వచ్చే వాహనాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. మావోయిస్టుల ఎన్కౌంటర్ అరెస్టులతో ఏపీలో హైలైట్ కొనసాగుతున్న నేపథ్యంలో ఏపీ సచివాలయం దగ్గర భద్రతను కట్టుదిట్టం చేశారు. పూర్తి వివరాలు సత్య అందిస్తారు. సత్య, రాష్ట్రంలో నక్సల్స్ కదలిక నేపథ్యంలో సచివాలయం అదేవిధంగా అసెంబ్లీ భద్రత పైన పూర్తి స్థాయిలో దృష్టి పెట్టింది ప్రభుత్వం. దీనిలో భాగంగా ఇక్కడ ఉన్నటువంటి భద్రతా సిబ్బంది పూర్తి అప్రమత్తతను ప్రదర్శిస్తున్నారు. ఇప్పుడు మనం చూడొచ్చు, సచివాలయం ముఖద్వారం వద్ద ఉన్నాం. ఇక్కడ వస్తున్నటువంటి వాహనాలన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో తనిఖీ చేసి మాత్రమే లోపలికి పంపిస్తున్నారు. ఈ నక్సల్స్ అగ్రనేత హిడ్మా ఎన్కౌంటర్లో చనిపోయిన తర్వాత, ఎదురుకాల్పుల్లో చనిపోయిన తర్వాత మరింతమంది నక్సల్స్కు సంబంధించినటువంటి అగ్రనేతలు చాలామంది కూడా పట్టుబడుతున్న పరిస్థితి అయితే ఉంది. కొందరు ఎదురుకాల్పుల్లో చనిపోతున్న పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో కూడా అన్ని ప్రాంతాల్లో కూడా హై అలర్ట్ ప్రకటించడం, 5 జిల్లాల్లో ఒకేసారి ఆపరేషన్ కూడా నిర్వహించారు ఆయా జిల్లా ఎస్పీలు అదేవిధంగా పోలీసులు. దీనిలో భాగంగా అనేక మందిని 40కి పైగా దాదాపు 50 మందికి వరకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా నక్సల్స్ను అదుపులోకి తీసుకున్న పరిస్థితి అయితే ఉంది. దీంతో ఇటు సచివాలయం కావచ్చు, అటు అసెంబ్లీ కావచ్చు, వీటి భద్రత పైన కూడా పూర్తిగా దృష్టి సారించారు. మొత్తం సచివాలయం, అసెంబ్లీకి సంబంధించి 225 మంది భద్రతా సిబ్బంది నిత్యం కూడా భద్రతను పర్యవేక్షిస్తూ ఉంటారు. వీరిలో 90 మంది జనరల్ షిఫ్ట్లో ఉంటే మిగతా వారు 40 మంది చొప్పున మిగతా షిఫ్ట్లో ఉంటారు. రౌండ్ ది క్లాక్ 24/7 వీరంతా కూడా ఇక్కడ భద్రతను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఏదైతే ఈ సంఘటనలు, వరుస సంఘటనల నేపథ్యంలో ఇకపైన పూర్తి భద్రత, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా హై సెక్యూర్డ్ జోన్లో ఉన్న ఈ ప్లేసెస్లో కూడా పూర్తి స్థాయి భద్రత అయితే కల్పిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడు మనం చూడొచ్చు, ఇక్కడ ఏ విధంగా అయితే వచ్చేపోయే వాహనాలన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో ఈ విధంగా తనిఖీలు చేసి మాత్రమే పంపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తం ఇక్కడ చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ కూడా ఇక్కడ ఉండి స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. మల్లికార్జునరావు గారు, ఏ విధంగా భద్రత కల్పిస్తున్నారు సార్? ఎంతమంది సిబ్బంది పనిచేస్తున్నారు? ఇక్కడ 225 మంది చేస్తున్నారు సార్. 24/7 సెక్యూరిటీ ఉంటుంది. ప్లస్ ఈ థ్రెటింగ్ వచ్చిన తర్వాత, హై అలర్ట్ నుంచి వచ్చిన తర్వాత దీన్ని బాగా ఇంప్లిమెంట్ చేసాం. మా స్ట్రెంథనింగ్ కూడా ఇంప్లిమెంట్ చేసి ప్రాపర్గా చెక్ చేస్తున్నాం సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. మొత్తం మీద ఇక్కడ పూర్తి స్థాయిలో ప్రాపర్గా చెకింగ్ అయితే చేస్తున్నాము. ఏదైతే రాష్ట్రంలో ఉన్నటువంటి హై అలర్ట్ నేపథ్యంలో ఆడ ఏఓబీలో కావచ్చు, అదేవిధంగా నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో ఎక్కువగా ఈ కూంబింగ్ జరుగుతున్న నేపథ్యంలో, ఆపరేషన్ కగార్ నేపథ్యంలో వారంతా కూడా మైదాన ప్రాంతాలకు వస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో వీరంతా కూడా ఒకటే విషయం స్పష్టం చేస్తున్నారు. ఇక్కడ సచివాలయం అదేవిధంగా అసెంబ్లీ లాంటి సున్నిత ప్రాంతాల్లో పూర్తి స్థాయి భద్రతను కల్పించడంతో పాటు చెకింగ్ను మరింత పక్కాగా నిర్వహిస్తున్నారు. ఐడి కార్డులు చూసిన తర్వాతే, వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉంది లోపలికి వెళ్ళడానికి అన్న తర్వాతే లోపలికి వదిలిపెడుతున్నారు. ఇదే విధంగా కార్లు డిక్కీలు కానీ, డిక్కీ లోపల ఉన్నటువంటి వస్తువులన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో స్కాన్ చేసిన తర్వాతే లోపలికి పంపిస్తున్నారు. లేదా ఏదైనా ఆథరైజ్డ్ పాస్ ఉంటే మాత్రమే వీరందరినీ కూడా లోపలికి పంపుతున్నాం. భద్రత విషయంలో ఏమాత్రం రాజీ పడటం లేదు. ఉన్నతాధికారుల ఆదేశం మేరకు భద్రతను మరింత కట్టుదిట్టం చేశామని చెప్పి సిఎస్ఓ గారు చెబుతున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ రాంప్రసాద్తో సత్య, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, ఏపీ సెక్రటేరియట్, అమరావతి.